బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందాన కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ చావా ఈ నెల 14న వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ రిలీజ్ అయింది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేస్తూ రోజు రోజుకి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. 300 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇదే స్పీడ్ లో వీకెండ్ కి 500 కోట్లు దాటేయడం కూడా గ్యారంటీ అంటున్నారు. నిజానికి ఈ సినిమాకి టాలీవుడ్ లో కూడా ప్రమోషన్ లో చేసిన తెలుగులో మాత్రం రిలీజ్ చేయలేదు టీం. అయితే ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని, అందులో ఎన్టీఆర్ కూడా యాడ్ అవుతున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అసలు ఎన్టీఆర్ ఈ మూవీలో నటించాడా, లేక ప్రమోషన్స్ లో పాల్గొంటాడా, లేదా వాయిస్ ఇచ్చారా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చావా మూవీని టాలీవుడ్ జనాలు కూడా చూస్తున్నారు. మామూలుగానే బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ అయ్యింది. దీనికి తోడు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ రావడంతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక రూమర్ వినిపిస్తుంది. అయితే ఈ మూవీలో విక్కీ కౌశల్ పాత్రకి తెలుగులో ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పబోతున్నారంటూ టాక్ వినిపిస్తుంది. నిజానికి పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో, ఎమోషన్స్ని పలికించడంలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా. అందుకే ఎన్టీఆర్తో సినిమా డబ్ చేయించాలని టీం ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ కూడా తన అప్కమింగ్ బాలీవుడ్ ఎంట్రీ కోసం బాలీవుడ్ని ఇంప్రెస్ చేయొచ్చని అనుకుంటున్నట్టు ఓ వార్త ఇండస్ట్రీలో కోడై కూస్తుంది. అందులో నిజం ఎంతుందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ వార్త అయితే సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే గతేడాది దేవరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్లో వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పుడు విక్కీ కోసం ఎన్టీఆర్ వాయిస్ ఇస్తే గ్యారంటీగా బాలీవుడ్కి కూడా హెల్ప్ అవుతుందని ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి చావా సినిమాకు ఎన్టీఆర్ నిజంగానే డబ్బింగ్ చెప్తున్నారా అనేది తెలియలేదు, కానీ ఒకవేళ ఎన్టీఆర్ఏ చెప్తే అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకు వెళ్లే అవకాశం ఉంటుంది. మరి చావా మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.